పుష్ప 2తో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో విపరీతంగా క్రేజ్ను పెంచుకున్న బన్నీ తన తరువాతి సినిమాను జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దర్శకత్వం వహించిన అట్లీ కుమార్తో చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమాను మొన్న బన్నీ బర్త్డే సందర్భంగా అనౌన్స్ కూడా చేశారు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సక్సెస్ను ఎంజాయ్ చేస్తూ అట్లీతో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ను చాలా నిశితంగా పరిశీలిస్తున్నాడు. అవసరమైతే ముంబై వెళ్తూ సినిమాకు కావలసిన పనులన్నింటినీ చక్కబెట్టుకుంటున్న బన్నీ ఇప్పటికే ఈ సినిమా కోసం అట్లీతో కలిసి లుక్ టెస్ట్కు కూడా కంప్లీట్ చేసుకున్నాడనే విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా ఫైనల్ అయిందని తెలుస్తోంది. గురువారం మృణాల్ ఠాకూర్కు లుక్ టెస్ట్ నిర్వహించారని, ఆమె లుక్తో చిత్ర యూనిట్ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారని, త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుందని సమాచారం. మొత్తం ఈ సినిమాలో 3 హీరోయిన్లు నటించనున్నారని ఇప్పటికే వార్తలొస్తున్నాయి. అందులో ఒక హీరోయిన్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ను తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయని, ఆల్మోస్ట్ ఆ డిస్కషన్ కూడా ఆఖరి దశకు చేరుకున్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరి 3వ హీరోయిన్గా ఎవరు కనిపించనున్నారనేది ఇంకా తెలియలేదు. జూన్ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందు అన్ని విషయాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా కోసం లాస్ ఏంజల్స్ నుంచి ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీలను అట్లీ రంగంలోకి దించాడు.